హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము కామారెడ్డి నుండి బాసరాకి వెళ్తున్నాము 4-వీలర్లో. ఇక్కడ దారిలో మనకి 2 టోల్ గేట్స్ వస్తాయి. ఒక టోల్ గేట్ వచ్చేసి 90 రూపాయలు, ఇంకో టోల్ గేట్ వచ్చేసి కూడా 90 రూపాయలండి. ఇక్కడ మనకు హైవే కూడా చాలా మంచిగా ఉంది, పోవడానికి ఆటంకాలు లేవు. మనకు నిజామాబాద్కు నుండి మనము బాసరాకి వెళ్ళాలి. మనం వచ్చేసి నేషనల్ హైవేలో లెఫ్ట్ తీసుకుంటే మనకి నిజామాబాద్ రోడ్ వస్తుంది. అక్కడ నుండి బాసరాకి వెళ్ళచ్చు. ఇక్కడ రెండు ట్రైన్ గేట్లు కూడా వస్తాయండి, చూడడానికి బాగుంటాయి. ఆ ట్రైన్ వచ్చేసి పక్కన కొండలు, మళ్ళీ పొలాలు అన్నీ చాలా బాగా ఉంటాయి. మేమందరము ఫ్యామిలీతో వెళ్ళాము. ఇక్కడ నుండి ఒక 5 కిలోమీటర్స్ వరకు రోడ్డు బాగుండదు. ఇక్కడ గోదావరి నది పారుతుంది. అక్కడ పడవ ప్రయాణంలో కూడా చాలా బాగుంటుంది. పర్ హెడ్ 100 రూపీస్. అంటే చిన్నపిల్లలకి ఏం తీసుకోడు, ఫ్రీ అన్నమాట. ఇక్కడ కాలు కడుక్కుందామని పోయాము, కాకపోతే ఒడ్డున నీళ్లు బాగాలేవని బోట్లో వెళ్ళి కాలు కడుక్కున్నాము. ఆడ కాలు కడుక్కోవడానికి అనువుగా బోట్లో మాకు కూర్చోవడానికి ప్లేస్ కూడా ఇచ్చారు. మా ఓని ముంచి వేసాను. మా ఓడు బాగా ఎంజాయ్ చేశాడు. బాగా ముంచుతంటే చల్లగా తగిలినట్టున్నాయి. ఇక్కడ ఆడవాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి, ఆ పసుపు రుద్దిన కాళ్ళతో నీళ్ళను తడుపుకొని గుళ్ళోకి వెళ్ళాలని ఇక్కడ ఆచారం అంట. ఇక్కడ మేము ఇదంతా అయిపోయినాక తెలిసింది, వేరే వాళ్ళు చెప్పారు ఇక్కడ లోపల ముసుళ్ళు ఉన్నాయని. అది ముందు తెలిసిట కాలు కూడా పెట్టేటోళ్ళం కాదండి. బోటు ప్రయాణం అయితే బాగా సాగింది. కాకపోతే పర్ హెడ్ 100 రూపీస్ అంటే ఓకే, నో ప్రాబ్లం, పెట్టచ్చు. మావాడు చూడు మళ్ళీ కాళ్ళు లోపల పెట్టుకొని టప 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 కొడుతున్నాడు. మా బుజ్జి కొన్నా వద్దా చూడాలని ఎట్ట కొడుతున్నావు కాలుతో, టప్ప 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 చేపలాగా కొడుతున్నావు. దీని తర్వాత మేము బాసరా టెంపుల్, ఇక్కడ నుండి గోదావరి నది నుండి 1/2 కిలోమీటర్ బాసరా టెంపుల్ ఉంటుంది. మాకు దర్శనం కూడా బాగా అయింది. ప్రాంగణంలో మా పిల్లోడు బాగా ఆడుకున్నాడు. దాని తర్వాత